శాంతి భద్రతల పరిరక్షణ బాగా జరుగుతోంది, శాంతి భద్రతలు బాగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందంటే ఇట్ ఆల్ క్రెడిట్ గోస్ టు బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్తారా? నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, దేశవ్యాప్తంగా. మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది, ఒకప్పుడు ప్రతి నిత్యం బుల్లెట్ల గాయాలతో వచ్చే సైనికులు ఉండేది, ఇవాళ ఉన్నారండి? ప్రతి నిత్యం బాంబ్ బ్లాస్ట్లలో గాయపడ్డ క్షితగాతులు ఉండేది, ఇవాళ ఉన్నారండి? ఇలా ఎప్పుడు ప్రపంచ వేదికలలో భారత్ ఎప్పుడు వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ లేవనెత్తాగానే వాళ్ళు ఘాటుగా సమాధానం చెప్పిందనే పరిస్థితి. ఇలా 370 ఆర్టికల్ రద్దు చేసి పడేసి ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమే, ఎవడు నా కన్నెత్తి చూడదు నా కొడుకు అని చెప్పగలిగాడు. ఇవాళ వీళ్ళ కోసమే కాదు, ఇలా ముస్లిం మహిళల్లో సనాతనంగా ఉండేటువంటి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు భార్యతో కలిసి ఉన్న తర్వాత వాటికి త్రిపుల్ తలాక్ అని చెప్పి ఆమెను వదిలిపెట్టి ఇంకో ఆమె చేసుకోండు, ఆమె వదిలిపెట్టి మళ్ళీ ఇంకో ఆమె చేసుకోండు. ఎక్కడి ప్రిమిటివ్ ఆచారం అండి ఇది? చెప్పండి, ఉంటుందా ఎక్కడైనా? ఎంతమంది చేస్తుండో ఆ పద్ధతి అనేది పక్క పెడితే ఎంత హీనమైనటువంటి పద్ధతి చెప్పండి. ఎవరైనా కోరుకుంటారా చెప్పండి? ఏ భార్య అయినా 20 ఏళ్ళు కలిసిన తర్వాత వాటికి భర్తకి ఎక్కడో అక్రమ సంబంధం కుదిరి భర్తకి ఎక్కడో మంచి లేకపోతే చక్కగా నేను వదిలిపెట్టిపోయే పరిస్థితి ఎక్కడ ఉంటుంది చెప్పండి? అలాంటివి కూడా చేసింది కదా. సో అన్నిటికంటే ముఖ్యంగా మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ అనేది, చట్టసభలలో ఇవాళ మొత్తం ప్రపంచంలో మహిళా పైలట్ ఉన్న దేశం భారతదేశం, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దేశంలో ఇవాళ నీకు 33% రిజర్వేషన్లు కల్పించింది. ఎవరు కల్పిస్తారండి? ఇవన్నీ ప్రోగ్రెసివ్ అవి కదా. మల్కాజిగిరి